బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, పూజ్య గురువర్యులు శ్రీ రాములు మహారాజ్ గారికి నమస్కరిస్తూ, ధ్యాన బంధువులు, ఆత్మబంధువులు, మాస్టర్లందరికీ, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, K6 ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్, నిజామాబాద్ జిల్లా PSSM ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి గారు జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు, SFS స్కూల్ దగ్గర, తెలంగాణ తల్లి విగ్రహం పక్కన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, అదేవిధంగా ప్రతి పౌరుడికి ఒక మంచి చేయాలన్న ఉద్దేశం కొరకు వారి తండ్రి శ్రీ బాజన్న పేరు మీద ఒక చక్కని ధ్యాన మందిరాన్ని, బాజన్న పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక మంచి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించాలా. ప్రజలందరూ కూడా ఈ ఆధునిక యుగంలో ఎన్నో మానసిక సమస్యలతో, అదేవిధంగా అశాంతికి లోనవుతూ ఉంటున్నటువంటి ఈ సందర్భంలో పితామహ పత్రిజీ గారు సూచించినటువంటి మార్గం ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి అనే ఆలోచన విధానంతో ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉచిత ధ్యానాన్ని అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి అమావాస్య, పౌర్ణమిలకు ప్రత్యేకమైనటువంటి మాస్టర్లను ఆహ్వానించి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి వరకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యాలయాన్ని, PSSM నిజామాబాద్ జిల్లా కార్యాలయం, అదేవిధంగా బాజన్న పిరమిడ్ ధ్యాన మందిరానికి ప్రతిరోజు విచ్చేసి వారి సమయానుకూలంగా ధ్యానం చేసుకొని జ్ఞానం పొందాల్సిందిగా, అనేక సమస్యల నుండి విముక్తి జరగాలన్నా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంగా జీవించాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా ధ్యానమే శరణ్యం. పరమశివుడు ధ్యానం చేశారు, దత్తాత్రేయుల వారు ధ్యానం చేశారు, ఎందరో మంది గురువులు కూడా ధ్యానం చేసి ఈ జగత్తులో అనేక విజయాలను సాధించారు. పితామహ పత్రిజీ గారు ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి అని శ్వాస మీద ధ్యాస అనే ఒక కొత్త అత్యాధునిక, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పిరమిడ్ శక్తిని ఉపయోగించుకొని ధ్యానం చేయాలని, ఈ ధ్యానానికి ఎలాంటి డబ్బులు చెల్లించిన అవసరం లేదు, కేవలం ఉచితంగానే మానవులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ ధ్యానులు కావాలని, ప్రజలందరూ ఆనందంగా, ఐశ్వర్యంగా జీవించాలని PSSM నిజామాబాద్ జిల్లా కార్యాలయాన్ని, బాజన్న పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ఈ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన మందిరాన్ని ఉపయోగించుకొని వారందరూ ధ్యానం చేసి జ్ఞానం పొంది ఆనందంగా జీవించాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. నేను మామిడి లక్ష్మణ్ రెడ్డి, సుభాష్ నగర్. నేను అనుకోని పరిస్థితుల్లో నా హెల్త్ కండిషన్ బాగాలేక నేను 2020లో జూలైలో ధ్యాన పరిచయం అయింది ఫస్ట్. అప్పుడే పత్రిక గారి గర్వం కూడా అయ్యింది. అప్పుడే పిరమిడ్ కట్టాలని ఒక ధ్యేయంతో నేను ఈ ధ్యానం వచ్చిన తర్వాత ఒక 1 వీక్ లోపలనే నేను కంటిన్యూ మెడిటేషన్ చేస్తూ 4.5 years ఇప్పటివరకు మెడిటేషన్ ఒక్కరోజు కూడా బంద్ చేయకుండా చాలా ఎనర్జీ ఎంత పొందానంటే డైలీ 5 నుంచి 7 గంటలు మినిమం ఒక్కరోజు తప్పకుండా ధ్యానం చేస్తూ చాలా అపారమైన శక్తిని పొందాను. నేను పొందాను కాబట్టి 10 మందికి పంచాలంటే పిరమిడ్తో సేవ చేయాలనే ఉద్దేశంతో అనుకోని పరిస్థితుల్లో పిరమిడ్ ఇక్కడ ఉన్న ప్లేస్లో మన సాయికృష్ణ ప్రెసిడెంట్ గారు, డిస్ట్రిక్ట్ PSM ప్రెసిడెంట్ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయమని చెప్పాడు. అప్పుడప్పుడు చెప్పగానే వెంటనే ఉన్న ఆఫీస్ను షిఫ్ట్ చేసేసి పెట్రోల్ బంక్ ఆఫీస్ను మన PSMకి ఆఫీస్కి ఇచ్చేసి ఇంకా ఉన్న ప్లేస్లో, చిన్న ప్లేస్ అయినా కానీ మంచి 9x9 పిరమిడ్ కట్టి మళ్ళీ ఆ 9x9 పిరమిడ్లో సరిపోరు, జనం చాలా ఎక్కువ వస్తే 100 మంది వస్తే ఎట్లా అని ఒక ఆలోచనతోటి అప్పుడప్పుడే ఒక ధ్యానంలో అంత జగత్ అంతా పిరమిడ్మయం కావాలని పత్రిజీ ఆశయంతో నేను ప్రతి ఆఫీస్ పైన మొత్తం 7 పిరమిడ్లు, ఓపెన్ పిరమిడ్లు, ఆ గార్డెన్లో 7 మొత్తం 18 పిరమిడ్లు వేసేసాను. ఎందుకంటే ఎవరికి అందరికి అందుబాటులో ఉండాలా, పిరమిడ్ శక్తి అందరు పొందాలా, నేను పొందాను కాబట్టి ప్రతి ఒక్కరు పొందాలి, ప్రతి ఒక్కరు సహాయం అందాలనే ఉద్దేశంతో పిరమిడ్
కట్టాను. రెగ్యులర్గా నేను రోజు మాత్రం డైలీ 5 అవర్స్ నుంచి 10-12 అవర్స్ కంటిన్యూ మెయింటైన్ చేస్తున్నాను. చాలా అపారమైన శక్తి పొందుతున్నాను. ప్రతి ఒక్కరు పొందాలని నా ధ్యేయము. అందరికీ థ్యాంక్ యూ. నా పేరు అంజయ్య, మాది బాన్స్వాడ. నేను ఇక్కడ 8 సంవత్సరాల నుంచి నిజామాబాద్ కేంద్రంలో ఉండి పత్రిజీ చెప్పినటువంటి ధ్యానము, శాకాహారం, పిరమిడ్ శక్తి గురించే ఇక్కడ పనిచేయడానికి వచ్చాను. మరి పత్రిజీ పుట్టినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఇంత మంచి అద్భుతమైన సెంటర్ ఏర్పాటు చేయడం అనేది ఇందూర్ నిజామాబాద్ జిల్లా వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టము. మరి ఆయన పుట్టిన జన్మస్థలం జిల్లాలో ఇలాంటి గొప్ప ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయడము అందరి మహాభాగ్యము. మరి ఇలాంటి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని, బాజన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈ జనరేషన్లో మనిషికి అన్నీ ఉన్నా కూడా మానసికంగా ప్రశాంతంగా లేడు. ఆ మానసికమైన ప్రశాంతత కోసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం, తన్ను తాను తెలుసుకోవడం కోసం నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు జీవిస్తున్నాను, అసలు నా జీవితానికి కారణం ఏంటి, నేను ఎందుకు జన్మ తీసుకున్నాను, అలాంటివి తెలుసుకోవడం కోసము పత్రిజీ ఇచ్చినటువంటి ఆత్మజ్ఞానము చాలా గొప్పది. మరి అలాంటి ఆత్మజ్ఞానం కోసం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కేంద్రంలో ప్రతిరోజు కూడా మనకు 24 అవర్స్ ఇక్కడ ఓపెన్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి శిక్షణ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. కాబట్టి ఈ సెంటర్ను ప్రతి ఒక్కరు కూడా నిజామాబాద్ జిల్లాలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కానీ, పట్టణంలో ఉన్న ప్రజలు కానీ ఇది సద్వినియోగం చేసుకొని వారు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్న సంకల్పంతోనే ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, నేను ఫస్ట్ టైం ఈ ధ్యాన మందిరంలో రావడం. ఇంట్లో కాస్త ఒక 10-15 మినిట్స్ చేసేదాన్ని, కానీ గత 5 ఇయర్స్ నుంచి నేను చేస్తూనే ఉన్నాను. నాకంటూ ఈ ధ్యానంలో కొంచెం మార్పు అనేది వచ్చింది, నా ఫ్యామిలీలో మార్పు వచ్చింది. కాబట్టి ఈ ధ్యానాన్ని కూడా నాకు ఈ రోడ్డు మీద వెళ్తూ ఇటు పక్క వచ్చాను కాబట్టి నాకు ఇంత పెద్ద ప్రోగ్రాంలో అవకాశాన్ని ఇచ్చిన దానికి, మరియు ధ్యానం ఇంత మంచి పవర్ఫుల్ నాకు ఇక్కడ వరకు రప్పించి నాకు ఈ మాత్రం అన్న సాయం చేసి 10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలని నాకు కూడా కోరిక ఉంది. ఈ కోరికని ఈ విధంగా కూడా రూపంగా నేను అమలుపరుచుకుంటాను. మరియు 10 మందికి కూడా నేను సేవ చేయడానికి కూడా ముందుకు వస్తున్నాను సార్. ఈ ధ్యానం వల్ల చాలామందికి ఆరోగ్యపరంగా వృత్తిపరంగా వచ్చే మానసిక సమస్యలు చాలా రికవర్ అవుతున్నాను సార్. నేనైతే ఇక్కడ నాకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. 10 మందికి కూడా ఉపయోగపడాలని నేను కూడా నా వంతు ప్రయత్నం అయితే చేయగలుగుతున్నాను సార్. నా ఈ అవకాశాన్ని ఇచ్చేదానికి చాలా థ్యాంక్ యూ సార్. ఆత్మబంధువులందరికీ నమస్కారము. ధ్యానం పరిచయమై నాకు 2.5 ఇయర్స్ అవుతుంది. 1.5 నుంచి అన్ని బంద్ చేసి మంచిగా ఉన్నా. కానీ నేను ఏ సమస్య వల్ల రాలే, ఆరోగ్యంగానే ఉన్నా. అన్నీ ఉన్నా కానీ అన్నీ తెలుసుకోవడానికే ఇలా వచ్చేసిన. అన్నీ బాగున్నాయి. మన గురించి మనం తెలుసుకోవడం, సత్యం గురించి తెలుసుకోవడం చాలా బాగుంది. ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇళ్ళకి వస్తే ఇంకా బాగుంటుంది. ఏ సమస్యలు ఉండవు, ఏ సమస్యలు కూడా రావు. ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ఇంకా దీని గురించి అందరూ ఉపయోగించుకున్నారు. మంచి సెంటర్ ధ్యానగురు విశ్వగురు సుభాష్ పత్రిజీ గారికి మరియు ధ్యాన బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నేను ధ్యానంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. నిజంగా ధ్యానంలోకి రాకముందు ఎన్నో సమస్యలు. నేను ఇప్పుడు 60 సంవత్సరాల వయసు, కానీ ఎంత డబ్బు ఉన్నా కానీ, ఎన్ని సుఖాలు ఉన్నా కానీ మనిషి మళ్ళీ దుఃఖంలోనే ఉంటాడు. ఈ దుఃఖం పోవాలంటే నాకు ఒక్కటే తెలిసింది, పితాజీ మహాపత్రిజీ ద్వారా ధ్యానం చేస్తే తప్ప మన దుఃఖాలు పోవు అన్న నిజం తెలుసుకొని, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, మన జన్మలంటూ ఉంటూనే ఉంటాయి. చస్తుంటాం, పుడుతుంటాం. కానీ ఏ రోజైతే మనిషి తాను దేహం కాదు ఆత్మ అని తెలుసుకుంటాడో అప్పుడే ఎదుగుతాడన్న ఉద్దేశంతో నేను కూడా ధ్యానంలోకి వచ్చి చేస్తున్నాను. నిజంగా మన మామిడి లక్ష్మారెడ్డి గారు ఇక్కడ పిరమిడ్ కట్టడం వల్ల, ఇక్కడ పిఎస్సిఎం డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఉండడం వల్ల చాలామందికి సౌఖ్యం ఉంది. కాబట్టి నిజామాబాద్ ధ్యానులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలా, చాలా బాగుంటుంది. ఇంకా తెలియని వారు కూడా ధ్యానం గురించి తెలుసుకొని వస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, K6 ప్రేక్షకులకు, సమస్త ధ్యాన బంధువులందరికీ హృదయపూర్వక మహాశివరాత్రి శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్సిఎం నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మామిడి బాజన్న పేరు పైన, వారి తండ్రి గారి పేరు పైన సుభాష్ నగర్ SFS స్కూల్ దగ్గర
బాజన్న పిరమిడ్ ధ్యాన మందిరాన్ని అదేవిధంగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంగా జీవించాలని, ఎవ్వరు కూడా ఎలాంటి రుగ్మతలకు బాధపడకుండా ఈ ఆధునిక యుగంలో ధ్యానమే శరణ్యమని, ఈ ధ్యాన విశిష్టతను, శాకార విశిష్టతను, పిరమిడ్ విశిష్టతను సమస్త జిల్లా ప్రజలకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉచిత ధ్యానం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పౌర్ణమి అమావాస్య రోజులలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సమస్త ప్రజలందరూ కూడా ఈ చక్కని ధ్యాన మందిరాన్ని ఉపయోగించుకొని ప్రతిరోజు ధ్యానం చేసి జ్ఞానం పొంది ఆనందంగా ఐశ్వర్యంగా జీవించాలని అందరికీ తెలియపరుస్తున్నాం. సమస్త పిరమిడ్ మాస్టర్లందరూ కూడా నమస్సుమాంజలి. ఈరోజు మనమందరం కూడా ఒక శ్రేష్టమైన విశేషమైన బాజన్న పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉన్నాం. మన గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క దివ్యాశీస్సులతో నిజామాబాద్ జిల్లా కార్యాలయాన్ని అద్భుతంగా శ్రీ లక్ష్మారెడ్డి గారు ఈ బాజన్న పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించి లోక కళ్యాణార్థం సమస్త మానవులు సుఖ సంతోషాలతో ఆనందాలతో జీవించాలని ఈ ధ్యాన మందిరాన్ని నిర్మించారు. ఈ ధ్యాన మందిరంలో నిరంతరంగా మరి ఉదయం సాయంత్రం అనుకోకుండా రాత్రి భవన్ కూడా అనేక మంది పిరమిడ్ మాస్టర్లు వచ్చి ధ్యానం చేస్తున్నారు. వారు ఆనందంతో ఆరోగ్యంతో సంతోషంతో జీవిస్తున్నారు. కాబట్టి సమస్త మాస్టర్లందరికీ నేను కోరినది, ధ్యానులందరికీ ప్రజలందరికీ కూడా కోరినది ఏమనగా ఈ ధ్యాన మందిరాన్ని ఉపయోగించుకోండి. నిజామాబాద్ వాసులందరూ కూడా ధ్యాన మందిరం ఉపయోగించుకొని గొప్ప జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని మీరు పొందవలసిందిగా సవినయంగా కోరడం.